ప్రకాశం జిల్లా కందుకూరు ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఇప్పుడు ఒక వివాదంలో చుట్టుకున్నారని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే పోలవరం ప్రాంతంలో ఒక కాంట్రాక్ట్ వ్యవహారంపై సురేంద్ర అనే ఒక భాగస్వామితో అతనికి వివాదం ఉందన్నట్టు కూడా ఇప్పటికే కొంత మీడియాలో వైరల్ అవుతున్న పరిస్థితి. ఈ దశలో ఆర్టీవీతో సురేంద్ర మాట్లాడారు. అలాగే దీనికి సంబంధించి ఏదైతే బిజినెస్ వ్యవహారంలో కొంత యంత్ర సామాగ్రి కూడా సురేంద్ర భార్య కూడా పెట్టిన పరిస్థితి. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆమె కూడా ఉన్నారు. మేడం, అదే మీ సురేంద్ర గారు, మీ హస్బెండ్, ఆయన కొన్ని ఆరోపణలు చేశారు. ఎమ్మెల్యే గారు నాకున్న క్రెడిబిలిటీ కావచ్చు, టెక్నికల్ నాలెడ్జ్ బట్టి నాకు అవకాశం ఇచ్చారు 25% అని. ఈ అంశం మీకు అవగాహన ఉందా? బిఫోర్ దట్ చెప్పారా, ఇప్పుడు చెప్పారా? లేదండి, బిఫోర్ చెప్పారు నాకు. కందుకూరు ఎమ్మెల్యే గారు మా వారి దగ్గరకు వచ్చారండి, మైనింగ్ చేద్దాము అని చెప్పి. మా వారికి దీంట్లో 17 years నుంచి ఎక్స్పీరియన్స్ ఉందండి. ఎక్స్పీరియన్స్తో తన ఎక్స్పీరియన్స్ అడ్డు పెట్టుకొని తన వర్క్ పార్ట్నర్షిప్గా చేసుకున్నారండి. ఏమన్నారు అంటే వాళ్ళ ఎంటూరి నాగేశ్వరరావు గారు వచ్చేసి, నువ్వు వర్కింగ్ షేర్ పార్ట్నర్గా ఉండు, నేను ఇంత అమౌంట్ పర్టికులర్ అమౌంట్ పెడతాను, ఆ అమౌంట్ ప్రకారంగా ఇద్దరం పార్ట్నర్షిప్ గా చేద్దాము అన్నారండి. సరే అన్నామండి. ఈ లోపు నా మెషినరీ రెంటల్ కి పెట్టమన్నారండి. సరే అని పెట్టాము. అగ్రిమెంట్ కూడా రాసుకున్నామండి. దీని మీద అగ్రిమెంట్ రాసుకున్న తర్వాత ఈ ఇష్యూస్ అన్ని అవుతున్నప్పుడు నేను వాళ్ళ మేనల్లుడు అబ్బూరి వేణుగోపాల్ గారికి ఫోన్ చేశానండి. ఫోన్ చేసి, ఏమన్నా ఉంటే మా హస్బెండ్ తో మాట్లాడుకోండి, మీరు మా హస్బెండ్ తో గొడవ కదండి, ఈ మెషినరీకి మాకు సంబంధం లేదు కదా, మెషినరీ నాది కదండి, నాకు ఇదే జీవన ఆధారం, మీరు ఇచ్చే రెంటల్ తో మేము బతుకుతామండి, మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి. సో మేము అది అలా అని వాళ్ళని రిక్వెస్ట్ చేస్తుంటే ఆ అబ్బూరి వేణుగోపాల్ గారేమో, మేము మిషనరీ ఇయ్యము, ఏం చేసుకుంటారో చేసుకోండి అని చాలా ఘోరంగా మాట్లాడారండి. బెదిరించారండి మమ్మల్ని. అయితే మా ఆయనని అసలు అనవసరంగా తీసుకెళ్లిపోయారండి, చెప్పకుండా తీసుకెళ్లిపోయారండి మా ఆయనని. ఏమన్నా చేస్తే ఏంటండి మా పరిస్థితి ఏంటండి? అసలు ఏమనుకుంటున్నారండి వాళ్ళు? ఇప్పుడు మీరు వేణుగోపాల్ గారితో మాట్లాడారు. ఇప్పుడు మా హస్బెండ్ ఎమ్మెల్యే గారి వ్యవహారం ఎట్లా ఉన్నప్పటికీ నేను డిపాజిట్ చేశాను ఏదైతే ఎక్విప్మెంట్, దానికి ఈఎంఐలు కావచ్చు, అట్లాంటి షేర్ ఇవ్వాలని మీరు అడిగారు. ఎంత బాకీ అండి? నెక్స్ట్ దీనికి సంబంధించి ఎక్కడైనా అప్పు తెచ్చి పెట్టారా, లేకపోతే మీ ఓన్ అమౌంట్ తో మిషనరీ కొన్నారా? కొన్ని ఈఎంఐ తీసుకున్నామండి మిషనరీ, కొన్నేమో మా ఓన్ అమౌంట్ తో ఫుల్ అమౌంట్ కట్టేసి తీసుకున్నామండి మిషనరీ. ఓకే, మరి మీ ఎక్విప్మెంట్ తీసుకోవడానికి మీరు ఎప్పుడైనా రంపచోడవరం కానీ అట్లాగా ఏదైతే మైనింగ్ జరుగుతుందో ఆ ప్రాంతానికి వెళ్ళడానికి ప్రయత్నించారా, లేకపోతే పోలీసుని అట్లాగే అప్రోచ్? వెళ్ళామండి, పోలీస్ గారిని కూడా అప్రోచ్ అయ్యాము. అదే ఎస్పీ ఆఫీస్ లో కంప్లైంట్ చేస్తే వాళ్ళు కింద ఆఫీషియల్స్ వాళ్ళు కొట్టేశారండి, మా కంప్లైంట్ కొట్టేశారండి, కాంప్రమైజ్ అయ్యామని. మమ్మల్నే పిలిచి కంప్లైంట్ ఇవ్వమన్నారండి. మమ్మల్నే పిలిచి కంప్లైంట్ ఇవ్వమని మళ్ళీ వాళ్ళే కాంప్రమైజ్ అయింది అని చెప్పి వాళ్ళు రిపోర్ట్ ఇస్తే మేము ఏమైపోవాలండి? అంటే ఎమ్మెల్యే అని చెప్పి హోదాలో ఉన్నారని మా లాంటి కామన్ పీపుల్ తో ఆడుకుంటారా అండి లైఫ్ తో? మేము ఏమైపోవాలండి అసలు? ఓకే అమ్మా, ఇప్పుడు పదే పదే చంద్రబాబు నాయుడు గారు లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, మాకు పార్టీలతో సంబంధం లేదు, మా ఎమ్మెల్యేలు అవ్వచ్చు, మా పొలిటికల్ పీపుల్ అయితే కఠిన చర్యలు తీసుకున్నారు. ఇట్లాగే ఏమైనా న్యాయం ఆశిస్తున్నారా, లేకపోతే మా ద్వారా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఏమైనా అప్పీల్ చేద్దాం అనుకుంటున్నారా? అప్పీల్ చేస్తానండి చంద్రబాబు నాయుడు గారిని. చంద్రబాబు నాయుడు గారు దయచేసి మా మిషనరీ మాకు ఇప్పించి మాకు న్యాయం జరిగించాలండి. మా కుటుంబం మొత్తం దాని మీద ఆధారపడి ఉందండి. మేము ఇదే కోరుకుంటున్నామండి. ధన్యవాదాలు. ఓకే అమ్మ, మీరు నిజంగా అంటే నేను కూడా కొంతవరకు ఉంటుంది, నిజంగా మీరు ఓన్ ప్రాబ్లం అట్లా ఉందా, లేకపోతే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అట్లాగా మీ మీద ఉండి ఇట్లా చేస్తున్నట్టు ఏమైనా ఉందా? లేదండి, ఓన్ ప్రాబ్లమే అండి. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అంటే నిజంగా ఐఎన్ఆర్ గారిది తప్పు లేకపోతే తను బయటికి వచ్చి మాట్లాడాలి కదండి. మరి ఇన్ని ప్రెస్ మీట్లు ఇస్తున్నాం, ఇన్ని కంప్లైంట్స్ ఇస్తున్నాం, ఇన్ని అయినప్పుడు తన ఫాల్ట్ ఏం లేకపోతే మరి రావాలి కదండి ప్రెస్ మీట్కి. ఏ ప్రెస్ మీట్కి రారు, ఏది చేయరు. ఏమనంటే మా ఆయనని బెదిరిస్తున్నారు, కాల్ చేసి పోలీసు వాళ్ళతో బెదిరిస్తున్నారు. ఇంకా వేరే వాళ్ళకి ఫోన్ చేసి మిమ్మల్ని చంపించేస్తాము, మిమ్మల్ని అది చేస్తాము, ఇది చేస్తాము, ఏం చేసుకుంటారో చేసుకోండి అని బెదిరిస్తున్నారండి. ఓకే అమ్మ, మీ హస్బెండ్ హెల్త్ కావచ్చు, లేకపోతే ప్రాణం అట్లా భయం ఉందా? అందు గురించే ఇప్పుడు ఒక సీక్రెట్ ప్లేస్ కి అట్లా ఉండి అలాంటి యాక్టివిటీలో అలా భయంతో కొంత ఉందండి, భయంతో ఉందండి. ఎందుకంటే అప్పటికప్పుడే తెలియకుండా తీసుకెళ్లిపోయారండి. తీసుకెళ్లిపోయిన వాళ్ళు రేపు మా ఆయనకి ఏం కాకుండా చేస్తారని గ్యారంటీ ఏంటండి?
నాదంటే మా ఆయనకు హానికరం అండి, ప్రాణహాని ఉంది. ఐఎన్ఆర్ నుంచి ఉండి వాళ్ళ మేనల్లుడు అబ్బురు వేణుగోపాల్ దగ్గర నుంచి మా ఆయనకు ప్రాణహాని ఉందండి, మాకు కూడా ప్రాణహాని ఉందండి. ఓకే. ఇప్పుడు ఫైనల్‌గా ఏం ఆశిస్తున్నారండి? ఇప్పుడు నాగేశ్వరరావు గారు ఎమ్మెల్యే గారి నుంచి ఏం ఆశిస్తున్నారు? దయచేసి మా మెషినరీ మాకు ఇచ్చేస్తే చాలండి. అంతే అండి మేము ఆశించేది. మాకెలాగో మాకు నష్టం జరగాల్సింది జరిగిందండి. బాగా నష్టపోయామండి. బాగా ఇబ్బంది పడుతున్నాం. కనీసం మా మెషినరీ మాకిస్తే మా జీవనాధారం మేము గడుపుకుంటామండి. ఓ 6 మంత్స్ నుంచి మేము దాని ఈఎంఐ గూడా పే చేయట్లేదండి. లాస్ట్‌కి వాళ్ళు వచ్చి గొడవ పడుతున్నారండి మాతో. మేమేం ఎటైపోవాలండి? మాకున్నది అదొక్కటే ఆధారం. మేము ఏమైపోతామండి? ఇది ఈరోజు చూసుకుంటే కందుకూరు ఎమ్మెల్యేకి ఆమె ఒక రకంగా రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏదైతే తన భర్త వ్యవహారం వాళ్ళిద్దరికీ ఒక కాంట్రాక్ట్ జరిగింది. ఆ కాంట్రాక్ట్ అంశం వారిద్దరూ తేల్చుకుంటారు. కానీ కొంత లాభం కావచ్చు, అవసరం రీత్యా అప్పు చేసి ఈఎంఐ పెట్టి ఈరోజు లోన్ ద్వారా అక్కడ మిషనరీ పెట్టాను. తన మిషనరీ తనకివ్వాలి. లేనట్లయితే తన బాకీ కూడా చెల్లించాలని ఈరోజు రెడ్డి కోరుతున్నారు. అట్లాగే తన భర్తకు కూడా కొంతవరకు ఎమ్మెల్యే అలాగే ఎమ్మెల్యే అనుచరులు వాళ్ళ బంధువుల నుంచి కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంది. ఈ అంశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్ లాంటి వ్యక్తులు కూడా జోక్యం కల్పించుకోవాలి. ఇది ఎలాంటి రాజకీయ ఉద్దేశం లేదు. కేవలం ఒక ఉపాధి రీత్యా తన భర్త ఎమ్మెల్యే కోరిక మేరకు ఆ అంశంలోకి వెళ్లారు. ఈ దశలో తమ ఎక్విప్మెంట్‌తో పాటు తమకు రావాల్సిన ఆర్థిక అంశాలు కూడా ఒక విచారణ జరిపించి అందించాలని కోరడమే కాకుండా పోలీసులు, ఇతర న్యాయ వ్యవస్థ కూడా న్యాయం వైపు మాట్లాడాలని కూడా ఆమె అభ్యర్థిస్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్రరావు, ఆర్టీవీ, విశాఖపట్నం.